ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్న కృష్ణదేవరాయలు గారు సార్ నమస్కారం. మీ విజన్ చాలా ఉంది, ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకున్నాం. మీ వైఫ్ ఒకవైపు నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు, ఆవిడతో కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మేము చేసాం. మీ నుంచి మీ వైఫ్ నుంచి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాటిని గతంలో మీరు కొంత ఫుల్ఫిల్ చేయకుండా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లాగా ఉన్నాయి. ఈసారి మీరు గెలిస్తే అవి కంప్లీట్ అవుతాయి. అందుకు మీరు గెలవబోతున్నటువంటి పార్టీ కూడా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే సహకరిస్తుందన్న హోప్ మీకు ఉంది? తప్పకుండా మనము పోటీ చేసే దేనికి గెలవటానికి ఒకటైతే, రెండోది మనం గెలిచిన తర్వాత ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు ఏం చేస్తామనే దానిపైన గట్టిగా ఆలోచించాలి. అంతేగాని ఏదో గెలిచాం కదా, ఏదో ఎంపీ అయ్యాం కదా, ఏదో ఎంజాయ్ చేసాం అన్నట్టు కాకుండా గెలిచిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలా. ఆ ప్రణాళిక ముందే సిద్ధం చేసుకోవాలి, ఏదో అప్పటికప్పుడు కాకుండా ఆ ముందుగా సిద్ధం చేసుకుని మనం ప్రజల్లోకి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనవి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మా జిల్లాకు సంబంధించి వరికిపుడిసేలు కానీ, రైట్ కెనాల్ స్థిరీకరణ చేయడం కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ఉందో ఏదైతే జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ, వాటర్ గ్రిడ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ కాలేజ్ ఏదైతే మేము తెచ్చుకున్నామో దాన్ని ఓపెన్ చేయడం కానీ, ఉన్న హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసి 100 బెడ్ హాస్పిటల్స్గా చేయడం కానీ, అలాగే చివరిగా ఉద్యోగాలు ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు సృష్టించడం. చాలామంది ఉద్యోగాలాగా ఇబ్బంది పడతాం బాగా చదువుకున్నా కానీ, వారికి లాజిస్టిక్స్ సపోర్ట్ ఒకటి ఇక్కడ తీసుకురావడం. ఈ 5 అంశాలపైన ఓ ప్రణాళిక పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంతానికి ఏం కావాలి, ఈ ప్రాంత ప్రజలకి ఏం కావాలి, ఈ ప్రాంత సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలనే దానిపైన మాకు పూర్తి అవగాహన ఉంది. ఆ పూర్తి అవగాహనతోనే ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. మీరు తిరుగుతున్నప్పుడు కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది ప్రచారానికి. మీకు హోప్ వచ్చేసిందా ప్రజలంతా మీ వైపు ఉంటున్నారని, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రజల్లోకి వెళ్లాల్సినట్టు, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రజలకు చెప్పాల్సిందేమన్నా మిగిలే ఉందా? ప్రజలు ఆల్రెడీ వాళ్ళు మైండ్ మేకప్ చేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయిందా మేకప్ చేసుకునే. కానీ మాకంటూ ఒక ఆశ ఉంటుంది కదా, ఇంకా ఏమన్నా మిస్ అవుతున్నామో, ఇంకా ఏమన్నా చేయాలేమో, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఇంకా గంట ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టు ఆ చివరి క్లాస్ రూమ్లోకి వెళ్ళేదాకా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం. అలాగే ఇది కూడా చివరి రోజు దాకా గంట మోగేదాకా ఏదో ఒక విధంగా మేము ఇంకా కొద్దిగా చేయాలి, ఇంకా బాగా 7 మంచి మెజార్టీతో గెలిపించాలి, 7 నియోజకవర్గాలను కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మంచి మెజార్టీతో బాగా గెలిపించాలని ఎప్పుడు ఆలోచించడంతో తప్పకుండా ఇంకా ఒక రోజున్నా 2 రోజులున్నా ఇంకా కార్యక్రమాలు చేసుకుంటే ముందు పోతాం. ఒకటి వైసీపీ మీద వ్యతిరేకత, లేకపోతే మీ పథకాల మీద, మీ మేనిఫెస్టో మీద ప్రేమ, లేదా వ్యక్తిగతంగా కృష్ణదేవరాయలు గారి మీద, లేకపోతే ఇక్కడ నరసరావుపేట మీద ఎమ్మెల్యే అభ్యర్థి మీద, వీళ్ళ మీద నమ్మకం, ఏది మిమ్మల్ని గెలిపించబోతుంది అనుకోవాలి? మీ గెలుపు దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒక ఫ్యాక్టర్ అని కాదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే నా క్యాంపెయిన్లో అయితే అట్లీస్ట్ నేను చెప్తా ఉంది ఏంటంటే, నేను చేయబోతా ఉంది ఏంటి, ఏం చేశాను, ఏం చేయబోతా ఉన్నాం. నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 సంవత్సరాల టైంలో ఇచ్చేసాను. ఇంకో 5 సంవత్సరాల టైం ఉంది, నేనేం చేయబోతామని చెప్తా ఉన్నాను. అది ఒకటి. రెండవది, ఈ 5 సంవత్సరాల నుంచి నాకు సంబంధించి వీలైనంత క్లీన్ ఇమేజే మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఒక విషయంలో కూడా ఎటువంటి అపవాదు రాకుండా ఈ 5 ఇయర్స్ కూడా ఎటువంటి కరప్షన్ ఛార్జెస్ లేవు, ఎవరిని ఇబ్బంది పెట్టిన లేదు, ఎవరిని ఇచ్చేసింది లేదు. మూడవది, నేను చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, నేను ఒక అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేయాలని నిశ్చయించుకొని వచ్చి పోటీ చేస్తూ ఉన్నాను. మిగతా చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు, అక్కడికి వెళ్తే ఇది ఇస్తాం, ఇక్కడికి వెళ్తే ఇస్తామని చాలా చేశారు ప్రలోభాలు. లేదు, మనం ఒక ప్రాంతంలో నర్సరావుపేటలోనే పోటీ చేయాలి, ఇక్కడ ఒక మార్క్ క్రియేట్ చేయాలి. ఒక 5 సంవత్సరాలు చేసాం, ఇంకొక అవకాశం ఇస్తాం, ఇంకొక 5 సంవత్సరాలు చేసి ఇక్కడ ఒక మార్క్ క్రియేట్ చేయాలని ఆ పట్టుదలతో ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్, దాంతోపాటు యాంటీ ఇన్కంబెన్సీ. ఆబ్వియస్లీ గవర్నమెంట్ మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎందుకు ఉంది అంటే, గవర్నెన్స్ పూర్తి స్థాయిలో ఏ విధంగానూ బాగలేదనే ఫ్యాక్టర్ చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంది. దానికి తగ్గట్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ పూర్తిగా నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు పట్టించుకోలేదు, గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ వచ్చి పనిచేయండి అంటే మేము ఎందుకు పనిచేస్తాం, మమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా అనే నిస్తేజంలో క్యాడర్ ఉంది. కాబట్టి ఈ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ ఇక్కడే మీరు, నేను నర్సరావుపేటలోనే ఉండాలనుకున్నాను, వేరే ఆఫర్స్ వచ్చినా కానీ వెళ్ళలేదని అన్నారు. నర్సరావుపేటలోనే మీరు ఉండాలనుకోవడం వెనుక ఇంకొక విషయం కూడా జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. బీసీకి నర్సరావుపేట ఇస్తామంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అంగీకరించలేకపోయారు కృష్ణదేవరాయలు గారు అనేటువంటిది కొంత బీసీల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కదా మీ ప్రత్యర్థి పార్టీ. ఇప్పుడు కొంత బీసీలు మీ వైపు ఉంటారా, లేకపోతే బీసీలే ఉన్న ఈ విషయంలో ఆలోచించే అవకాశం ఉంటుందేమో కదా?
ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటే వాళ్ళు ఏదో సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సోషల్ ఇంజనీరింగ్ ఎవరి మీద చేస్తారు? ఇలాంటివన్నీ ఎవరి మీద చేయాలి? ఎవరైనా నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పట్టించుకోవడం తిరిగితే, ఈ నియోజకవర్గంలో ఏమైనా కాంట్రవర్సీ చేసి తిరిగితే, ఈ నియోజకవర్గంలో ఎవరైనా అవినీతి చేస్తే, ఈ నియోజకవర్గంలో ఎవరి మీద కేసులు పెడితే, ఎవరైనా ఇబ్బంది పెడితే వారి మీద ప్రయోగాలు చేస్తే ప్రజలు ఓకే ఈ కారణం చేత ఈ ప్రయోగం చేశారని ఆలోచిస్తారు. అటువంటి ఏమీ లేనప్పుడు ప్రయోగాలు చేస్తే దాని పెద్ద అంతగా స్వాగతించడం. పైగా పల్నాడుకున్నది ఏంటంటే అందరూ బయట నుంచి చూసేది ఇదేదో క్యాస్ట్ పాలిటిక్స్ అని చదువుతారు. కానీ మీరు చూడండి, ఏ ఎలక్షన్ అని చూడండి, ఇక్కడ జరిగేది బియాండ్ క్యాస్ట్ వెళ్ళే ఓటేస్తారు, బియాండ్ పార్టీ వెళ్ళే ఓటేస్తారు. ఇప్పటిదాకా ఏ వర్గం ఉంది అంటారు. వర్గం ఉంటుంది, ఆ 30% వర్గం వాళ్ళకు ఉంటుంది, 30% వర్గం ఉంటుంది. ఏదైతే ఈ 40% ఉంటారో వాళ్ళు బియాండ్ క్యాస్ట్ పార్టీ దాటి మంచి చెడులు ఆలోచించి ఓటేస్తారు. ఇక్కడ ఏది మంచి జరుగుతుంది ప్రాంతానికి ఆల్ 5-6 ఎలక్షన్స్, లాస్ట్ 5-6 ఎలక్షన్స్ అంతే రిజల్ట్ వచ్చింది. నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో జరిగిన తతంగం అంతా చూశారు మొత్తం అంతా. సో నెక్స్ట్ రేపు జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా ఇలాంటివి జరగకుండా మీ వైపు నుంచి మీ క్యాడర్కి ఏమైనా దిశానిర్దేశం చేస్తున్నారా? ఒకటి మాత్రం చెప్తా ఉన్నాము మేము మా క్యాడర్కి, ఈ ఎలక్షన్ చాలా క్రూషియల్గా తీసుకోవాలి, మనం పీస్ఫుల్గా చేయాలి, పోలింగ్ బాగా చేయించుకోవాలి. పోలింగ్ చేయించుకుంటే తప్పకుండా మనం గెలుస్తాము. పోలింగ్ జరగకుండా ఆపేదానికి అన్ని యత్నాలు చేస్తారు. పోలింగ్ జరగకుండా ఆపితే కనుక ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతం తగ్గితే కనుక మనకి మెజార్టీలు తగ్గుతాయని, టీడీపీ తగ్గుతాయని భావనలో ఉన్నారు ఎదురు వాళ్ళు. మేము ప్రశాంతంగా పోలింగ్ చేయించి దాని గురించి రిప్రజెంటేషన్స్ పోలీసులకి అందరికి ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా జరగాలని చెప్పి అది జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. మీరు కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీస్లో ఒకే ఒక్క బీసీ కాన్స్టిట్యున్సీ నరసరావుపేట. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది నరసరావుపేట అభ్యర్థి బలాబలాల విషయంలో కానీ ప్రజల్లోకి వెళుతున్నటువంటి విషయంలో కానీ? తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్.